అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీ చిన్నారి హెల్తీగా పుట్టాలనుకుంటున్నారా? ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తింటే మీ బేబీ హెల్తీగా పుడుతుందో చూసేద్దామా ఇప్పుడు? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. కొన్ని లక్షణాలు సాధారణంగా అనిపించినా పుట్టబోయే బిడ్డకు ప్రమాదం కావచ్చు. మీకు సిమ్టమ్స్ కనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ డయట్లో కొన్ని మార్పులు చేసుకొని వ్యాయామం చేస్తే బేబీ హెల్తీగా పుడుతుంది. ఇప్పుడు ఎలాంటి ఆహారం మనం తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా చూస్తే జింక్. గర్భిణీలు వారి డయట్లో జింక్ తప్పకుండా చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, రెడ్ మీట్, సెల్ ఫిష్, సాల్మన్ ఫిష్ మరియు గ్రుడ్లు అలాంటివి తీసుకుంటే మంచిదట. ఎందుకంటే వీటిలో జింక్ అనేది పుష్కలంగా ఉంటుంది. శాకాహారులు అయితే మాత్రం కొన్ని రకాల ఆహార పదార్థాలని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి జింక్ అనేది అందుతుంది. ముఖ్యంగా బాదం, వాల్నట్, వేరుశెనగ, జీడిపప్పుల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. చిక్కుళ్ళు, బీన్స్, శనగలలో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీలో కూడా జింక్ అనేది పుష్కలంగా ఉంటుంది. బచ్చలి కూర, పుట్టగొడుగులు, బ్రోకల్లీ, వెల్లుల్లిలోనూ జింక్ అనేది ఉంటుంది. బంగాళదుంప, చిలగడ దుంపల్లో జింక్ అనేది అధికంగా ఉంటుంది. ఇవి మీ డయట్లో చేర్చుకుంటే జింక్ లోపం అనేది ఉండదు. మీ శరీరం అనేది జింక్ను అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోండి. రెండవదిగా చూస్తే ఫోలిక్ యాసిడ్. పుట్టబోయే పిల్లల వెన్నుపాము, మెదడులో ఎటువంటి సమస్యలు రాకుండా గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. గర్భధారణ తర్వాత 28 రోజుల పాటు ఫోలిక్ యాసిడ్ మాత్రం తీసుకోవడం చాలా అవసరం. ఫోలిక్ యాసిడ్ శిశువులో న్యూరల్ ట్యూబ్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోజుకో 400 మైక్రోగ్రాములు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం చాలా ముఖ్యమట. నార్మల్గా ఫోలిక్ యాసిడ్ అనేది గ్రుడ్లు, గింజలు, బీన్స్, సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, సప్లిమెంట్స్ ద్వారా పొందవచ్చు. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల బిడ్డ పెరుగుదలలో కూడా లోపాలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల నుంచి శిశువును రక్షించవచ్చు. కాబట్టి ఈ ఆహార పదార్థాలు తప్పకుండా రెగ్యులర్గా మీ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇక మూడవ ఆహారం ఐరన్. గర్భధారణ సమయంలో ఐరన్ లోపం ఉండకుండా జాగ్రత్త పడాలి. గర్భవతులకు ఐరన్ లోపం ఉంటే రక్తహీనత సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తహీనత కారణంగా పిండం సరిగ్గా ఎదగకపోవచ్చు. నెలలు నిండక ముందే కాన్పు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల రక్తహీనత ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ఇది జీవితాంతం ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో శరీరంలో ఐరన్ లోపం అనేది ఉండకూడదు. ఆరోగ్యకరమైన శిశువు కోసం శరీరంలో సరైన మొత్తంలో ఇనుము కలిగి ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ అవసరమట. మీరు రెగ్యులర్గా డైట్లో చికెన్, చేపలు, చిక్కుళ్ళు, ఆకుకూరలు కనుక తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా మీరు మీ బేబీకి అందించిన వారు అవుతారు. గర్భవతులు ఈ 3 ఆహార పదార్థాలతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు నిపుణులు. బ్రిస్క్ వాకింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఈ వ్యాయామాలతో మహిళల్లో వెన్నుపాము, మలబద్ధకం సమస్య, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా మీ యొక్క వైద్యులను సంప్రదించడమే ముఖ్యమైన ఉత్తమమైన మార్గం అండి. కాబట్టి మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మీ డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్ను సంప్రదించి తగిన డయట్ అనేది ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.